హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో మీరు కావాలనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి పబ్జీ నుంచి. పబ్జీకి సంబంధించి జోంబీ మోడ్ అయితే త్వరలో రాబోతుంది. సో ఆల్రెడీ మొన్న జనవరి 24న వస్తుందని చాలా లీక్స్ వచ్చాయి, కానీ ఇప్పుడైతే ఫిబ్రవరి 10న వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో రెసిడెంట్ ఎవిల్తో కొలాబరేషన్లో భాగంగా వీళ్ళైతే ఈ జోంబీ అప్డేట్ని తీసుకొస్తున్నారు. సో ఫిబ్రవరి 10th లోగానే ఈ జోంబీ అప్డేట్ వర్షన్ 0.11.0లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వోడాఫోన్ నుంచి. వోడాఫోన్ రెండు ప్లాన్స్ని అయితే రివైజ్ చేసింది. ఒకటి 209, మరొకటి 479. సో 209 ప్లాన్తో ఇంతకుముందు 28 days వ్యాలిడిటీతో డైలీ 1.5 GB డేటా వచ్చేది. 479కి డైలీ 1.5 GB డేటా, 84 days వ్యాలిడిటీ ఉండేది. సో ఇప్పుడు వ్యాలిడిటీస్లో అయితే చేంజ్ ఏం లేదు, కాకపోతే డేటాని అయితే ఒక 100 MB వరకు ఇంక్రీజ్ చేసింది. ఇప్పుడు ఇవే ప్లాన్స్కి 1.6 GB డేటా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ రియల్మీ నుంచి. రియల్మీ నుంచి అయితే ఈరోజు ఎంటర్టైన్మెంట్ కప్ బాస్ లాంచ్ అయింది. సో ఈ ఎంటర్టైన్మెంట్ కప్ బాస్ మనకు అందరికీ తెలిసిన బాసే, అదే రియల్మీ C1. సో ఆల్రెడీ రియల్మీ C1నే లాంచ్ చేసింది, కాకపోతే ఒక చిన్న చేంజెస్ మాత్రం చేసింది. ఒకటి ర్యామ్లో, మరొకటి స్టోరేజ్లో. సో ఇంతకుముందు రియల్మీ C1 మనకి 2GB 16GB వేరియంట్ మాత్రమే ఉండేది. సో లాంచ్ అయినప్పుడు 7,000, తర్వాత 500 ఇంక్రీజ్ చేసింది, 7,500 అయింది. సో ఇప్పుడు ఇదే రియల్మీ C1లో 2GB ర్యామ్తో 32GB స్టోరేజ్ ఒక వేరియంట్ని తీసుకొచ్చింది. 3GB ర్యామ్తో సేమ్ 32GB స్టోరేజ్తో రెండో వేరియంట్ని తీసుకొచ్చింది. సో 2GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 7,500, 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 8,500గా డిక్లేర్ చేసింది. ఇది ఫిబ్రవరి 5th మధ్యాహ్నం 12 o'clock అయితే సేల్కి వస్తుంది. సో 3GB 32GB, 2GB 32GBకి 1GB ర్యామ్ డిఫరెన్స్, కానీ 1,000 అయితే డిఫరెన్స్ ఉంది. సో 8,500కి మనకి 332GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. 6.2 inch HD+ డిస్ప్లే లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ లభిస్తుంది. 4,230 mAh లభిస్తుంది. మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అది 13+2 కెమెరా, ఫ్రంట్ 5 MP కెమెరా లభిస్తుంది. సో 8,500కి మనకి లభించేది ఇది. సో మనకి 9,000లో ఆఫర్స్లో Asktech24 Max Pro M1 వస్తుంది. 9,000కి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, ఫుల్ HD+ డిస్ప్లే లభిస్తుంది. అండ్ జీక్యామ్ని ఇన్స్టాల్ చేయొచ్చు చాలా ఈజీగా. సో మంచి పర్ఫార్మెన్స్, 5,000 mAh బ్యాటరీ మనకి ఆ ఫోన్లో లభిస్తాయి. సో ఇంకొక 500 తక్కువ వాళ్ళు డిసైడ్ చేస్తే బాగుండేది. 332GB వేరియంట్ యొక్క ప్రైస్ 8,000 అయితే బాగుండేది, కానీ 8,500 అయితే డిసైడ్ చేశారు. అఫ్కోర్స్ ఆ ప్రైస్ రేంజ్లో ఏది లేదు, కాకపోతే 8,500కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేని ఫోన్ అయితే మనకి వస్తుంది రియల్మీ C1 మీరు 332GB వేరియంట్ తీసుకుంటే. సో బెటర్ మీరు ఇంకొక 500 యాడ్ చేసుకుని మ్యాక్స్ ప్రో M1 తీసుకోవడం. అండ్ ఫ్రెండ్స్, నేను రియల్మీ C1కి సంబంధించి ఫుల్ రివ్యూ, అలాగే రెడ్మీ 6తో కెమెరా కంపారిజన్ వీడియో కూడా చేశాను. మీరు కావాలంటే ఇక్కడ ఐ బటన్లో ఆ వీడియో వస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో పంచ్ హోల్ని ఒక కొత్త తరహాలో యూజ్ చేయడం కోసం పేటెంట్ని అయితే ఫైల్ చేసింది. సో ఈ ఒప్పో ఈ పేటెంట్ని ఫైల్ చేసిన దాని ప్రకారం ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నట్లు ఆ పంచ్ హోల్ ప్లేస్లో మనకి కెమెరా ఐకాన్ ఉంచుతారు. సో ఆ కెమెరా ఐకాన్లోనే పంచ్ హోల్ కనిపిస్తుంది. సో పంచ్ హోల్ ఇమిడిపోతుంది. సో పంచ్ హోల్ ఉన్నట్లు కూడా మనకి తెలియదు. సో ఈ విధంగా కెమెరా పంచ్ హోల్ని అయితే హైడ్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. చూద్దాం ఇది వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో రియల్ లైఫ్లోకి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ న్యూస్ జియో గురించి. జియో ఫోన్ యూజర్స్కి అయితే జియో రైల్ యాప్ అయితే అందుబాటులోకి వచ్చింది. దీంట్లో మీరు ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు, టైమింగ్స్ చెక్ చేసుకోవచ్చు, రూట్స్ చూసుకోవచ్చు, అండ్ సీట్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా మీరు ఈ యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ మీరు జియో ఫోన్ యూజర్స్ అయితే ఒకసారి ఈ యాప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ వెబ్ యూజర్స్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ని పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో చూసేలా త్వరలో అయితే ఒక అప్డేట్ అయితే వాట్సాప్ వెబ్ యూజర్స్కి రానుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో V11 Pro సక్సెసర్ వివో V15 Pro వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఫోన్కు సంబంధించి బ్యాక్ కేసెస్ అయితే లీక్ అయ్యాయి. సో బ్యాక్ కేసెస్ ఇమేజ్ని బట్టి మనకి బ్యాక్ సైడ్ కెమెరా కట్అవుట్ అయితే చాలా పెద్దగా ఉంది. దాన్ని బట్టి వివో V15 Pro బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా పైన మనకి ఆల్రెడీ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటున్నట్లు లీక్స్ కూడా వచ్చాయి. సో పాపప్ సెల్ఫీ కెమెరా కోసం కట్అవుట్ కూడా మనకి ఆ బ్యాక్ కేస్లో అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా బ్యాక్ కేస్కి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కట్అవుట్ కూడా ఉంది. సో ఇది హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటున్నట్లయితే కన్ఫర్మ్ చేస్తుంది. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్ అయితే ఈ వివో V15 Pro వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఎం సిరీస్ ఫోన్స్ ఈ రోజు అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో వీళ్ళు మేబీ 2 వేరియంట్స్ని లాంచ్ చేయొచ్చు. సో మరి కాసేపట్లో అయితే తెలుస్తుంది. ఈ టెక్ న్యూస్ షూట్ చేసే సమయానికి అయితే లాంచ్ జరగలేదు. సో సపరేట్ వీడియో అయితే ఈ ఎం సిరీస్ ఫోన్స్ గురించి అయితే వస్తుంది. సో M10, M20, M30 3 ఫోన్స్ రావచ్చు, లేదా M10, M20 అయితే రావచ్చు. లీక్స్ ప్రకారం అయితే వీటిలో మనకి అమోలెడ్ డిస్ప్లే కనిపించే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఉంటే మేబీ M30లో అమోలెడ్ డిస్ప్లే ఉండొచ్చు, మిగిలిన రెండిట్లో LCD డిస్ప్లే అయితే ఉండొచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో లాంచ్ ఈవెంట్ కాగానే ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ నోకియా నుంచి. నోకియా February 24న ఒక ఈవెంట్ని అయితే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ HMD గ్లోబల్ హెడ్ జుహో సార్వికస్ అయితే ఆల్రెడీ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇదే ఈవెంట్లో వాళ్ళు నోకియా OnePlusను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నోకియా OnePlus ఆండ్రాయిడ్ గో ప్రాజెక్ట్లో భాగంగా వస్తుంది. అంటే 1GB ర్యామ్ వేరియంట్స్లో పై అప్డేట్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో ఈ ఫోన్లో మనకి 5 ఇంచ్ డిస్ప్లే ఉండే ఛాన్స్ ఉంది. డిస్ప్లే కూడా 18:9 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 3000 mAh బ్యాటరీ ఉండొచ్చు. పిక్సెల్స్ మనకి డిస్ప్లే పిక్సెల్స్ హెచ్డి డిస్ప్లే కూడా కాదు, ఇది 480x960 రెజల్యూషన్తో ఈ డిస్ప్లే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ MediaTek 6739 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. February 24న అయితే ఈ ఫోన్కి సంబంధించి ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే మనకి తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఆండ్రాయిడ్ క్యూ గురించి. ఆండ్రాయిడ్ క్యూ గురించి డిస్కస్ చేసే ముందు గూగుల్ వాళ్ళ డెవలపర్ ఐఓ కాన్ఫరెన్స్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేసింది. సో May 7th నుంచి 9th వరకు ఈ కాన్ఫరెన్స్ అయితే జరగబోతుంది. ఇక ఆండ్రాయిడ్ క్యూ గురించి మనకి కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. సో రోజుకో ఫీచర్ అయితే లీక్ అవుతుంది. సిస్టమ్ బై డార్క్ మోడ్ మన అందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా మనకి యాప్ అప్డేట్ రివర్స్, న్యూ ఫాంట్స్ కూడా మనకి ఆండ్రాయిడ్ క్యూలో వచ్చే అవకాశం ఉన్నాయి. సో యాప్ అప్డేట్ రివర్స్ అంటే ఏదైనా యాప్ని అప్డేట్ చేస్తే మళ్ళీ మనకి అప్డేట్ నచ్చకపోతే మనం ప్రీవియస్ ఉన్న వర్షన్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు మనం కొత్తగా ఫాంట్స్ను కూడా మనం ఈ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో చేంజ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ క్యూ వచ్చిన తర్వాత. అండ్ ఇవే కాకుండా మనకి ఆండ్రాయిడ్ క్యూలో నేటివ్ ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీంతో మనం పేమెంట్స్ చేయొచ్చు ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసి. అలాగే మనం యాప్స్ని కూడా అన్లాక్ చేయొచ్చు అని లీక్స్ అయితే వస్తున్నాయి. మనకి ఇంకొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ క్యూ ఎర్లీ బిల్డ్స్ వచ్చిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Redmi Note 7 గురించి. Redmi Note 7లో మనకి 128GB వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ CEO లిన్ బిన్ తన వీబో అకౌంట్లో అయితే ఒక పోల్ వేశాడు 128GB అవసరమా లేదా అని. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ని నెక్స్ట్ డే అనౌన్స్ చేస్తానని కూడా చెప్పాడు. సో ఎక్కువ పోల్స్ అయితే 128GB రిక్వైర్మెంట్గానే ఉన్నాయి. సో దాన్ని బట్టి త్వరలో 128GB వచ్చే అవకాశం ఉంది. చైనాలోనే, ఇండియాలో కాదు. సో ఇప్పుడైతే 332GB, 464GB, 664GB వేరియంట్స్ 3 వేరియంట్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. వీటితో పాటు 6 128GB, 6 256GB అయితే Redmi Note 7 చైనాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియాకి వచ్చేసరికి ఏ వేరియంట్స్ వస్తాయో మాత్రం మనకి తెలుస్తుంది త్వరలో. మేబీ February 14th లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని లీక్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా లీక్సే, మనం వాటిని వెంటనే నమ్మలేం. సో మార్చ్ లోపు అయితే డెఫినెట్గా Redmi Note 7, Note 7 Pro ఇండియాకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ Realme నుంచి. Realme OSని ట్రేడ్ మార్క్ కోసం వాళ్ళైతే UK ఆఫీస్లో ఫైల్ చేశారు. రానున్న Realme 3 అండ్ Realme 3 Pro వీటిలో అయితే Realme OS చూసే ఛాన్స్ ఉంది. సో వాళ్ళైతే ఈ Realme OS అనే వాటిని అయితే ట్రేడ్ మార్క్ కోసం ఫైల్ చేశారు. దీనికి ఇంకా ఎలాంటి అప్రూవ్ అయితే ప్రస్తుతానికి రాలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి నోకియా నుంచి. Nokia 9 Pure View February 24న లాంచ్ అయ్యే విషయం మనందరికీ తెలిసిందే. సో రీసెంట్గా రిలీజ్ అయిన ఒక టీజర్లో కూడా వాళ్ళు 5 కెమెరాస్ని అయితే టీజ్ చేస్తున్నారు. సో ఇది ఫ్యాన్ మేడ్ టీజర్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళే ఇంటెన్షనల్గా ఈ టీజర్ని అయితే లీక్ చేసి ఉండొచ్చు. సో మొత్తం మీద Nokia 9 Pure Viewలో 5 కెమెరాస్ అయితే ఉండేట్లే ఉన్నాయి డెఫినెట్గా. సో ఇదే కాకుండా మనకి మరొక ఫోన్కి సంబంధించి కూడా లీక్స్ వచ్చాయి. అది కూడా Nokia 8.1 Plusలో మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. సో 6.22 ఇంచ్ డిస్ప్లే. ఇది జ్యూస్ ఆప్టిక్స్ డ్యూయల్ కెమెరాతో బ్యాక్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా ఎక్కువ స్పెక్స్ అయితే మనకి లీక్ అవ్వలేదు. ఇప్పటికైతే మనకి Nokia 8.1 Plus మాత్రం పంచ్ హోల్ డిస్ప్లేతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రాసెసర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ ఫోన్స్ గురించి. రెడ్మీ ఫోన్స్కి సంబంధించి ఫ్లిప్కార్ట్లో ఎంఐ డేస్ అయితే జరుగుతుంది. 28th నుంచి 31st వరకు ఈ ఫోన్స్ పై అయితే ఆఫర్ ఉంది. సో ఎలాంటి కార్డ్ డిస్కౌంట్ లేదు, మామూలుగా ఆఫర్ సేల్స్లో ఉండే డిస్కౌంట్సే ఇక్కడ ఉన్నాయి. సో మీరు రెడ్మీ ఫోన్స్ కొనాలనుకుంటే ఒకసారి ఈ ఆఫర్స్ని అయితే ఫ్లిప్కార్ట్లో చెక్ చేయొచ్చు. సో ఆఫర్స్ ఇలా ఉన్నాయి. Redmi Note 5 Pro 464 11,000 ఉంది. 664GB వేరియంట్ 13,000 ఉంది. Redmi Note 6 Pro 464GB వేరియంట్ 13,000 ఉంది. 664GB వేరియంట్ 15,000 ఉంది.
సో పోకో F1 పై కూడా ఆఫర్ ఉంది. మీరు 664GB వేరియంట్ తీసుకోవాలనుకుంటే ప్రీపెయిడ్ చేస్తే అంటే ముందుగానే పే చేస్తే అమౌంట్ కార్డ్ నుంచి మీకు 19,000కి వస్తుంది. అలాగే 128GB వేరియంట్ 22,000కి వస్తుంది. 256GB వేరియంట్ 26,000కి వస్తుంది. రెడ్మీ 6 పై కూడా ఆఫర్ ఉంది. రెడ్మీ 6 332GB వేరియంట్ 7,500కి వస్తుంది. 364GB వేరియంట్ 8,500కి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.